వార్తలను చూద్దాం. లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలట. జరగని స్కాములో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ. సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన భాగవతం స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచారం చేస్తుందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. సిట్టు విచారణ, సిట్ స్కాము, సిట్ ఏ స్కామ్ పైన అయితే విచారణ చేస్తాం, మద్యం స్కామ్ అంతా కట్టుకథ. ఈ కట్టుకథ బేతాళ కథ చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి వచ్చిన కథను బేస్ చేసుకుని ఇది చేస్తున్నారు. ఎంక్వైరీ కానీ, అక్రమ అరెస్టులు కానీ, కక్ష సాధింపులు కానీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ సాక్షి పేపర్ చెప్తుంది. కొండందవి ఎలకన కూడా పట్టలేకపోయారంటుంది. మరి కొండందవి ఎలకన పట్టని ఇంతమందిని 12 మంది ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. A12 మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా అయింది. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్వయంగా ఛార్జ్షీట్లో ఉన్నట్టు నేను ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పేరాని అందులో రాశారు. అంటే ఈ కలెక్ట్ అయిన సొమ్ము అంతా ఆయనకి ట్రాన్స్ఫర్ అయినట్టు వాళ్ళు చెప్పినట్టు వాంగ్మూలంలో కొంతమంది దోషులు దాంట్లో రాశారు. సరే, అది ఎంతవరకు నిజం, చెప్పారా, దానికి ఏమి ఎవిడెన్స్ ఉందంటే మొత్తం ఎపిసోడ్ చూస్తే ఎవిడెన్స్ లేదు, సాక్ష్యాధారాలు లేని కేసు ఇది నిలవదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వాస్తవం కూడా చూస్తే వాళ్ళు చెప్తున్న అంటే ఈనాడు సాక్షి పేపర్లో, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే ఐటమ్స్ సరే కొద్దిసేపు పక్కన పెట్టిన సిట్టు ఇచ్చిన ఛార్జ్షీట్లో గూగుల్ టేక్అవుట్లు, ఎక్కడ మీటింగ్ పెట్టింది, ఎవరెవరు చాట్ చేసింది, ఎవరెవరు ఫోన్లో మాట్లాడుకుంది, ఎవరిని కలిశారు, వీటిని బట్టి ఆధారాలు ఉండవు. ఆధారాలు ఏం కావాలా? 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి పోయినాయి, ఇది కదా ఆధారాలు. అవి ఇవ్వకుండా విజయసాయిరెడ్డి, రాజకేశ్వరరెడ్డి మీటింగ్ అయ్యారు కాబట్టి ఇదే ఉంటుంది. ఇక వాళ్ళు మీటింగ్ అయ్యే హక్కు లేదా? విజయసాయిరెడ్డి ఏమైనా ఉగ్రవాదా, ఏమైనా తీవ్రవాదా? వాళ్ళిద్దరు కలిస్తే తప్ప? అంటే ఒక 2 మనుషులు, 3 మనుషులు, 4 మనుషులు కూర్చొని చర్చిస్తే ఇక అది మద్యం గురించే, స్కామ్ గురించి అనే ఒక దానిలో ఉన్నారని వైఎస్ఆర్ చెబుతుంది. ఇదంతా మీటింగులు, లేదా గూగుల్ టేక్అవుట్లు, లేదా వాట్సాప్ చాటింగ్లు, వీటిని బట్టి కేసు పెట్టారు కాబట్టి ఇది నిలిచే కేసు కాదు, కేవలం బురద జల్లే కార్యక్రమం అని వాళ్ళు చెప్తున్నారు. ఈ సిట్టు కట్టుకథలే అని చెప్పి ఇదే అంశం పైన ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రాసినాయి. ఈనాడులో ఈనాడులో ఏం రాశారంటే అదే ఇప్పుడు మనం అనుకున్నది. ఇదే అంశం పైన సేమ్ ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు, డెన్నులు, ఇన్ఛార్జీలతో నిత్యం సంప్రదింపులు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలయ్యలు గుట్టు రట్టు. వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్టు ఇప్పటికే వెలుగులోకి. రాజకేశ్వరరెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణవ్, ప్రకాష్, వెంకటేష్ నాయుడు సమావేశాలు. హైదరాబాదు తాడేపల్లిలో కలిసేవారు. సెల్ టవర్లు లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిందట. ఇది సెల్ టవర్లు లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన కేసులు నిలబడతాయా? ఇది ఏం చెప్తుండ్రో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా నిరూపించిన అధికారులు. ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు. అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ బేస్ చేసుకొని వాళ్ళు కలిసి ఉండొచ్చు. అంటే ఒక 2 వ్యక్తులు కలిస్తే ఈ మద్యం కుంభకోణం అయినా వాళ్ళకి వేరే పని ఉండదా? లొకేషన్ల బట్టి, సెల్ టవర్ లొకేషన్లు బట్టి వాళ్ళని మేము అక్యూజ్డ్గా ఎస్టాబ్లిష్ చేస్తామంటే అది అసలు నిలవదు కోర్టులో అనేది ఇలా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాస్తవం కూడా లీగల్గా చూసినా రాజకేశ్వరరెడ్డి, విజయసాయిరెడ్డి గెలిచారు, లేదా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి గెలిచారు కాబట్టి వాళ్ళిద్దరు దొంగలు, దోషులు అంటే మద్యం కుంభకోణం చేశారంటే వీళ్ళందరూ కలిసి జగన్కి సన్నిహితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా డబ్బులు పోయినాయి అంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, లేదా పవన్ కళ్యాణ్ గారితో అనేక మంది అడ్మినిస్ట్రేషన్లో భాగంగా కలుస్తూ ఉంటారు. చాలామంది లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఊర్సా కంపెనీలు ప్రతినిధులు వచ్చి కలుస్తూ ఉంటారు. అంటే కలిస్తే క్రైమ్ చేసినట్ట, కుంభకోణం చేసినట్ట. మరి ఇట్లా కలిస్తేనే అదే అధికారంలో ఇప్పుడు మిథున్ రెడ్డి ఒక ఎంపీ, విజయసాయిరెడ్డి ఎంపీ, వాళ్ళిద్దరు కలిస్తే కూడా గూగుల్ టేక్అవుట్తోని, గూగుల్ మ్యాపుల లొకేషన్లతోనూ వాళ్ళే తప్పు చేశారు అని నిర్ధారించే పరిస్థితికి ఇక దీన్ని క్లియర్గా ఇవాళ ఈనాడు పేపర్ ఏమంటుందంటే సన్నిహితులతో భేటీ, ముడుపుల ముఠాతో సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు భేటీ అయ్యారట. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ముడుపుల ముఠాతో, అప్పటికే ముడుపులు ముఠా అయింది, వాళ్ళతో సన్నిహితులు భేటీ అయ్యారు. ఇక భేటీ అయితే ఇదే తప్ప వేరేది లేదు. దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తే కోర్టులో ప్రభుత్వం, సిట్టు? అరే వాళ్ళు భేటీ గురించి అడగట్లా, మేమంటుంది రేపు కోర్టు 3,500 కోట్ల రూపాయలు జరిగింది అవినీతి, స్కామ్ అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమున్నాయి మీ దగ్గర ఎవిడెన్స్ అడిగింది. తేలగల్లేస్తారు. ఇదంతా ఏంటంటే ఒక బురద జల్లే కార్యక్రమం అనేది
వీళ్ళు చెప్తుంది ఇదే అంశం పైన ఈ ఆంధ్రజ్యోతి ఇంకొక రకంగా రాసింది. అంటే సాక్షి పేపరు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అంటే ఒక్కొక్క ఎజెండాతోనే ఎట్లా రాస్తారు వార్తలు అనేది మనకు అర్థమైంది. ఇక మిగతా పేపర్లు అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు అయితే ఒక ఎజెండా. నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జనం బలి చేశారట జనాన్ని జగన్మోహన్ రెడ్డి. జగన్కు ధనాశకు జనం బలి, నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. ఈ 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివరు, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు, 2 కాలియ రోగాలు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గణాంకాలు ఇవి. చనిపోయిన వారెందరూ లెక్కలు లేవు. దీన్ని బట్టి కూడా కేసు పెట్టాలంటారు వీళ్ళు. నరాలు నలిపిండట జగన్మోహన్ రెడ్డి, కిడ్నీలు లివర్లు చిదిమి పబ్లిక్ని చంపేసింది కాబట్టి ఈ మద్యం కుంభకోణం జరిగింది, కేసు పెట్టాలి. అంటే ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా మద్యం ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. కల్తీ మద్యం తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో 4-5 రోజుల క్రితం అని చెప్పి. ఇప్పుడు ఆ కల్తీ మద్యం తయారు చేసినందువల్ల ఒకళ్ళు చనిపోతే దానికి నరాలు నలిపి, కిడ్నీలు చిదిమి, లివర్లు చిదిమి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంపినట్ట. ఇది ఒక డైవర్షన్ తీసుకుంటున్నారు, కల్తీ మద్యము అని చెప్పి. కల్తీ మద్యమా కుంభకోణం జరిగింది? చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కాలంలో కల్తీ మద్యం తాగి చాలామంది ప్రజలు చనిపోయారు అనేది చర్చ ఉంది. ఆ చర్చ కోసం ఈ కేసు డబ్బుల కేసా, మనుషులను చంపేది కేసా? ఇది ఒక డైవర్షన్. ఆయన లాటిట్యూడ్ ప్రకారం, మీటింగుల ప్రకారం, గూగుల్ లొకేషన్లు బట్టి వీళ్ళే దోషులు భేటీలయ్యారు కాబట్టి అని ఈనాడు పేపర్ రాసింది. లేదు నరాలు నలిపిండు, కిడ్నీలు చిదిమిండు, లివర్లు చిదిమిండు, చంపిండు కాబట్టి, మనుషులు చనిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలంటారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలంటారు. ఇక సాక్షి పేపర్ ఏమంటుందంటే అసలు ఇదంతా ఒక పిట్టకథ, కట్టుకథ, కొండందవి ఎలకన కూడా పట్టలేదు అని 3 పేపర్లు 3 రకాలుగా ఈ సిట్టు మద్యం స్కామ్ పైన ప్రతిరోజు వార్తలు రాస్తేనే నేను ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లో రకరకాల బ్రాండ్లకు గేట్లు ఎత్తిండని ఆయన రాసిండు. ఇక ఒక డేటా ఇచ్చారు. 2014-19 మధ్యలో అంటే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇంతమంది చనిపోయారట. పురుషులు 966 మంది, మహిళలు 310 మంది, మొత్తం 1276 మంది చనిపోయారట. అప్పుడు మద్యం నరాల వ్యాధులకు గురైన వారి సంఖ్య, మద్యం ప్రభావంతో వ్యాధులకు గురైన పురుషులు ఎక్కడైతే అంటే 2020-24 జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పురుషులు 8,810 మంది, మహిళలు 3,853 మంది, మొత్తం 12,663 మంది నరాల వ్యాధి రకరకాలకు గురై ప్రభావంతో హాస్పిటల్ పాల్గొనడం, జబ్బును పడటం, చనిపోవడం రకరకాల డేటా ఇచ్చారు ఆంధ్రజ్యోతి. మరి ఈ డేటా వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియదు. ఈ డేటాను ఒకటి తీసుకొచ్చి ప్రింట్ చేసింది. సరే ఈ డేటా అయినా ఆ డేటా అయినా చనిపోయింది పేద ప్రజలు, చనిపోయింది అయినా జబ్బును పడ్డదైనా పేద ప్రజలు. ఇవ్వాలి అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలమా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలమా అది చెప్పదు ఆంధ్రజ్యోతి. ఇక్కడ 1,200 మందే మా నాయకుడు ఉన్నప్పుడు చనిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 12,000 మంది చనిపోయారు, లేకపోతే 12,000 మంది నరాల బలహీనతో జబ్బులు పాలయ్యారు ఈ మద్యం వల్ల. వీరైనా వారైనా ఆ మద్యాన్ని ప్రజలకు దాగిచ్చి ఆదాయం వస్తే దాంతో పరిపాలన చేసి దాంతో రాజకీయంగా పబ్బం గడుపుకునే కార్యక్రమం తప్ప, 1200 మంది నరాల బాధితులో లేకపోతే చనిపోతేనే వీళ్ళు మనుషులు కాదా? ఒక మనిషి ప్రాణమైనా, ఒక మనిషి జబ్బును పడ్డా అది క్రైమే. మరి దీనికి ఏమనాలా, దానికి ఏమనాలా అంటే పోల్చుతుండు. అంటే మా నాయకుడు చేసిన దానికంటే ఈయన జగన్మోహన్ రెడ్డి చేసింది ఎక్కువ ఉంది అని చెప్పి, అంటే ఇద్దరు చేశారు అనేది ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు చైతన్యం కావాలి. న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్ వాళ్ళ ఎజెండాను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే కార్యక్రమం. ప్రజల కోణంలో చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా మద్యాన్ని ఏర్లై పారించి మద్యం అమ్మి పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు మద్యం వ్యాపారులా, రాజకీయ నాయకులా, ముఖ్యమంత్రులా అని అడగాలి వాస్తవంగా పేపర్లు, టీవీ ఛానళ్ళు. ఇదే న్యూస్ పేపరు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వచ్చాక మద్యం ఆదాయం పెరిగింది, మద్యం అమ్మకాలు పెరిగినాయి, షబాష్ ఖుషి ఖుషి అని రాసిండు. ఏ పేపర్ అని రాస్తే మద్యం అమ్మకాలు, మద్యం ఆదాయం పెరిగితే ఫుల్ ఆదాయ ఆర్జన వస్తుంది, రేట్లు తగ్గించిండు, నాణ్యమైన మద్యాన్ని అందిస్తుండు అని చెప్పి. కావాల్సిన నాణ్యమైన మద్యం కాదు, నాణ్యమైన విద్యా వైద్యం, కానీ అది రాయరు. ఇది ఒక రకమైన సైకో అనమాట, సైకో మెంటాలిటీ. ఇది ఈయన ఆంధ్రజ్యోతి ఇది రాసింది. సరే మొత్తానికి మద్యం కుంభకోణం, కొండను దువ్వి ఎలకన పట్టారంటే మరి ఎలక కూడా దొరికిద్దా దొరకదా చివరికి ఇప్పుడు తెలియదు. అది
మొత్తం కేసు ట్రయల్ నడిచిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పైన సిఐడి కేసు పెట్టింది బెయిల్ పైన ఉండి, ఇదే మద్యం కుంభకోణం 2014-19 మధ్యలో. మరి అక్కడ కూడా కొండనుదవి ఎలక బయటకు వద్దా రాదా? ఆ కొండనుదవి ఎలక వచ్చింది కాబట్టే, ఎలక వచ్చే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా నా పైన కూడా కేసు పెట్టిండు కాబట్టి అని చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో పెట్టాలని చూస్తుండు. ఇదంతా కట్టుకథ, బేతాళ విక్రమార్కుడి కథలు, ఇవన్నీ దీంట్లో నిజాలు లేవని వైఎస్ఆర్ చెబుతుంది. సరే ఏమైద్ది అనేది చూడాలా, ఈ కట్టుకథల నిజం కథల అనేది.